మనకు కాశ్మీర్‌లో ఇప్పుడు ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చాలా పోయినసారి కంటే ఈసారి చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. మనకు కాశ్మీర్‌లో ఓటింగ్ సర్లే అయితే చాలా పీస్‌ఫుల్‌గా నడుస్తుంది. మనకు అక్కడ కొన్ని న్యూస్ ఛానెల్స్, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ అయితే సర్వే చేసినాయి. మనకు రాజధర్మ అని చెప్పేసి ఒక ఛానెల్ ఉంది. అక్కడ ఆమె జర్నలిస్ట్ అర్చన తివారీ అయితే చాలా గ్రౌండ్ లెవెల్‌కెళ్ళి ఈ మనకు ముస్లింలు ఎట్లా ఉంటారో ఆ ఏరియాలో వాళ్ళు ఎట్లా థింక్ చేస్తున్నారు హిందువుల గురించి అదే విధంగా హిందువుల మనకు అక్కడ నివసించడానికి అనుకూలమే కాదా? అదేవిధంగా ఇండియా గురించి ఏం ఆలోచిస్తున్నారు? మోడీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అడిగినప్పుడు, అక్కడ ఉండే చెత్త నా కొడుకులు ఎంత దారుణంగా సమాధానం ఇస్తున్నారంటే, మనకసలు ఈ ఫ్రీ ఇస్తున్నామే, మన అమిత్ షా గారు మొన్న కాశ్మీర్‌కు ఫ్రీ సిలిండర్, ఈద్‌కు ఫ్రీ సిలిండర్ అని చెప్పేసి కొన్ని ఉచిత పథకాలు ప్రవేశపెట్టిండ్రు. మీరెన్ని పథకాలు ప్రవేశపెట్టినా దండగరా నాయనా! ఆ చెత్త నా కొడుకులకు కావాల్సిన మతం ఒకటే. ఆ చెత్త నా కొడుకులు మతం మీదే బతుకుతున్నారు. వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు. ఏది అవసరం ఎప్పుడు తెలుసుకుంటారో ఈ బీజేపీ వాళ్ళు, ఈ మన అమిత్ షా గారు, మోడీ గారు వాళ్ళకి ఎన్నిచ్చినా గాని ఈ వేస్ట్. ఎందుకంటే వాళ్ళకి గావాల్సింది మన తల్లి పాలు తాగి తల్లి రొమ్మి తల్లి రొమ్మున గుద్దేవాళ్ళంటారు గదా! అలాంటి వాళ్ళే వాళ్ళు. ఇక్కడొచ్చేసి మనకు కాశ్మీర్ మన ఏం చెప్తానంటే, "వి ఆర్ ముస్లిమ్స్. వి డోంట్ వాంట్ హిందూ రూల్ ఇన్ కాశ్మీర్" అంటున్నాడు. అంటే హిందువుల రూలు మాకు కాశ్మీర్‌లో వద్దు. మేము ముస్లిం అంటున్నారు. అట్లాంటప్పుడు మాకు మీ రూల్ ఎందుకురా నాయనా! ఇప్పుడు కాశ్మీర్‌లో ముస్లింల రూలే ఉండాలి. హిందువుల రూల్ అవసరం లేదంటున్నారు. మీరు మన భారతదేశం అనేది ఒక హిందూ మెజారిటీ కంట్రీ. మాకు మీ రూల్ ఎందుకు? మీరు ఎందుకు అవసరం మాకసలు? మీ బొక్కలో జనాలు మాకేం అవసరం? మీకు దేశం ఇచ్చారు గదా! మరి మీరు ఎందుకు అవసరమని మేము అనుకున్నామా? అట్లా అనుకుంటే మీరు ఉండేవాళ్ళా ఈ ఇండియాలో? అంటే నేను ఒక పర్స్పెక్టివ్‌గా చెప్తున్నాను గానీ, ఎవరిని కించపరచాలని గాదు. ఎందుకంటే వాడంటున్నాడు. "వి ఆర్ ముస్లిమ్స్. వి డోంట్ వాంట్ హిందూ రూల్స్." మాకు గూడా అనుకుంటున్నాం. నేను ఒక ముస్లిం అంటే వాడొక ముస్లిం చెప్పినప్పుడు నేను ఒక హిందూ చెప్తున్నా. మీ మీరు మా దగ్గర ఉండాల్సిన అవసరం ఏంది? మీకొక దేశం ఇచ్చినాం. గాంధీ చేసిన చెత్తన మిస్టేక్ ఏందంటే, అసలు ఒక దేశం మత ప్రాధికారం విడిపోయింది. అట్లాంటప్పుడు అందరక్కడ ఎళ్ళాల్సిందే గానీ, ఇక్కడ ఉండడానికి ఇక్కడ ఉండొచ్చని జెప్పేసి చెప్పిన మొదటి మనకు అసలు దేశద్రోహి ఎవరంటే గాంధీ. ఇట్లాంటి చెత్త నిర్ణయాల వల్ల మనం ఎంత సఫర్ అవుతున్నాం హిందువులం. అదే విధంగా నో వన్ డేర్ టు రిమూవ్ 370 ఎవరికీ ధైర్యం లేదంట 370 ఆర్టికల్ తీసేయడం. హౌ డిడ్ మోడీ రిమూవ్ ఇట్? మోడీ ఎట్లా రిమూవ్ చేస్తాడు దీన్ని అని అంటున్నాడు. మోడీ ఎట్లా రిమూవ్ చేసేందిరా నాయనా! మీది ప్రత్యేక దేశం ఏం కాదురా నాయనా! మీది ఇండియాలో భాగమే. కాకపోతే మీకు ఈ కాంగ్రెస్ నా చెత్త నా కొడుకులను ఎంత తిట్టినా తప్పులేదు. కాంగ్రెస్ ఈ కొడుకులను ఎంత తిట్టినా తప్పులేదు. ఎందుకంటే ఇట్లాంటి 370లు ఇట్లాంటివి పెట్టిందెవడు? ఇట్లాంటి సెపరేట్ ఒక రాజ్యాంగం, సెపరేట్ ఒక దేశంలాగా వాళ్ళకి ఫ్లాగ్ ఇచ్చిందెవడు? ఈ కాంగ్రెసోడు కాదా? మనం మళ్ళీ ఈ కాంగ్రెస్‌కి ఓట్లేస్తున్నాం. మనం ఈ కాంగ్రెస్‌కి మద్దతిస్తున్నాం కొన్ని ఊర్లల్ల తెలవని వాళ్ళు. తెలుసుకోండిరా నాయనా! ఇట్లాంటివి తెలుసుకోండి. ఇంత అరాచకాలు చేసింది ఈ కాంగ్రెస్ అని చెప్పేసి. జర్నలిస్ట్ ఏమంటదంటే బికాస్ ఆఫ్ మోడీ ఓటింగ్ ఈస్ టేకింగ్ ప్లేస్ పీస్‌ఫుల్లీ. మోడీ వల్ల ఇక్కడ ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుందని జెప్పేసి అంటదండి. ఆయనేమంటాడంటే ముస్లిం వ్యక్తి పీస్ ఈజ్ బికాస్ ఆఫ్ అల్లా నాట్ మోడీ అంట. మోడీ వల్ల గాదు ఇక్కడ చాలా ప్రశాంతంగున్నది. ఇక్కడ అల్లా వల్ల అంటున్నాడు. మరి ఈ 370 ఆర్టికల్ ముందు ఎందుకు పీస్‌ఫుల్‌గా లేదు? రోజు బాంబు పేలుతుండే, టెర్రరిస్ట్‌ల అటాక్ జరుగుతుండే. అప్పుడు అల్లా లేకున్నాడా మరి? ఎంత దారుణం రా బాబు! మళ్ళీ ఈడేమంటాడు వై దే పనిష్డ్ టెర్రరిస్ట్ అఫ్జల్ గురు అంటాడు. అఫ్జల్ గురుని ఎందుకు పనిష్ చేసిరంట టెర్రరిస్ట్. ఒక టెర్రరిస్ట్‌ని ఎందుకు పనిష్ చేసిరని చెప్పేసి అడిగే ఇట్లాంటి చెత్త నా కొడుకులు ఈ కాశ్మీర్‌లోనే ఉన్నారు. ఇట్లాంటి కొడుకులను మొత్తం తరిమేయాలె. అసలు కాశ్మీర్ మాది అంటాడాడు. ఎవడు? కాశ్మీరీలో ఉండే ఒక ముస్లిం వ్యక్తి కాశ్మీర్ కాశ్మీర్ మీదెందుకైతదిరా? కాశ్మీర్ అనేది కాశ్మీరీ పండితులది. మీరక్కడొచ్చి వాళ్ళని భయభ్రాంతులకు గురి జేసి, వాళ్ళను టార్చర్ జేసి, వాళ్ళని హింసించి, హతమార్చి ఎన్నో మొత్తం రాక్షస పాలన సాగించి, అదేవిధంగా వాళ్ళని చంపేసి, వాళ్ళని ఎక్కడనో విదేశాలకు పారిపోయేట్లు ఇండియాలో వేరే రాష్ట్రాలకు పారిపోయేట్లు చేసింది మీరు గాబట్టి, వాళ్ళ భయభ్రాంతులు వాళ్ళ ల్యాండ్ అది. హిందువులు కాశ్మీర్ అంటేనే హిందూ పండితులది. మీరెక్కడి నుంచి వచ్చిర్రురా? మీదెట్లయితదిరా అది? ఈ చెత్త నా కొడుకులను అందుకే ఈ కొడుకులను ఇక్కడి నుంచి కాదు మొత్తం ఈ భారతదేశం నుంచి తరిమాలి ఇట్లాంటి కొడుకులను. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారు. మనం కరెక్ట్‌గా లేము హిందువులం. మనం ఎప్పటికీ మన నేను వీడియో చేస్తాను ఇప్పుడు ప్రెజెంట్. ఈ వీడియో చేస్తున్నప్పుడు కింద కామెంట్‌లో వస్తది. ఈ అమ్మాయి ఏమంటారు నన్నే అంటారు. వీడు మొత్తం మతతత్వవాది అని చెప్పేసి నన్ను తిడుతుంటారు. తిట్టినా పర్లేదు మీకు చెప్పాలి. ఎందుకంటే వాడెట్లా ఉన్నారు, వాళ్ళెట్లున్నారు,
మనం ఎందుకు అట్లా ఉండాలే? మనం అట్లా ఉంటే మనం రేపటినాడు మనం చానా కోల్పోవాల్సొస్తది. రేపటినాడు మళ్ళా పాకిస్తాన్ విడిపోయినట్టు మళ్ళా ఇండియాలో ఒక బ్రేక్ కావాల్సొస్తది. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా మెజారిటీగా పెంచుకుంటూ ఉండాలే. మనం ఎప్పుడూ ఒక మనం హిందువులం ఎప్పుడైతే మెజారిటీగా ఉంటామో దేశం సెక్యులర్‌గా ఉంటుంది. హిందువులం ఎప్పుడైతే మెజారిటీగా ఉంటామో దేశం అనేది ఒక స్టేబుల్‌గా ఉంటుంది. ఎప్పుడైతే హిందువులం మైనారిటీ అయితామో ఇంకో దేశం ఏర్పడుతుంది. కాబట్టి అందరూ హిందువులు జాగ్రత్తగా ఉండాలి. ఓటేసే ముందు ఇట్లాంటి కాంగ్రెస్ చెత్తన గవర్నమెంట్‌లకు మనం ఓటేయకూడదని నిర్ణయించుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.